మిత్రులందరికీ స్వాగతం. ఇన్నర్ మోటివేషన్, అవుటర్ మోటివేషన్ ఈ అంశాన్ని గురించి ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా, ఎందుకంటే మోటివేషనల్ థియరీస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం సైకాలజీలో. అబ్రహాం మాస్లో, సర్ రోజర్స్ వీళ్ళ యొక్క మోటివేషన్ థియరీస్ చెప్పే ముందుగా ఇది ఒక ఇంట్రొడక్షన్గా ఇస్తున్నాను. వెరీ స్మాల్ బ్రీఫ్. ఇన్నర్ మోటివేషన్ అంటే ఏంటి, అవుటర్ మోటివేషన్ అంటే ఏంటి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. యాక్చువల్ మోటివేషన్ థియరీస్ నేను వేరే వీడియోస్లో ఇస్తున్నాను. ఇన్నర్ మోటివేషన్ అనేది ఆంతరంగికంగా స్వతహాగా బై నేచర్ వచ్చేస్తుంది. ఇంట్రిన్సిక్ అంటారు దీన్ని, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇన్నెట్ క్వాలిటీ ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్నెట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఎవరి యొక్క ఇన్స్పిరేషన్, నీడ్ హైరార్కీ కానీ, అదే నీడ్ మోటివేషన్ అంటారు. ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నీడ్ రోల్ అనేది ఉండదు ఇక్కడ. నీడ్ రోల్ అనేది సెకండరీ, ఒకవేళ ఉన్నా కూడా ఓన్లీ సెకండరీ. తనంతట తాను మోటివేషన్ అనేది కలిగి ఒక చదువులో కావచ్చు, వర్క్ లైఫ్లో కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అవుటర్ మోటివేషన్ అంటే అది స్వతహాగా రాదు, బై నేచరు. ఇతరుల ద్వారా, ఇతరులు ఇన్స్పైర్ చేసి, ఇతరులు ఎక్కువగా మోటివేట్ చేస్తే, స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు కలుగుతుంది. అది టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. ఇన్నర్ మోటివేషన్ అనేది పర్మనెంట్. అవుటర్ అంటే ఇతరులు కలిగించేది, ఇతరులు చెప్పేది, మోటివేట్ చేసేది ఎంతవరకు ఉంటుంది, అది ఆ సమయానికి మాత్రమే పనిచేస్తుంది. స్వతహాగా అవుటర్ మోటివేషన్ అంటే అతనిలో, అది ఇన్నర్ మోటివేషన్ లేని వ్యక్తిలో ఇతరులు మోటివేట్ చేస్తారు. కానీ అది ఎందుకు టెంపరీగా ఉంటుంది అని అంటే, తనలో ఇన్నేట్గా ఉండే క్వాలిటీ, అంటే స్వతహాగా ఉండే క్వాలిటీ ఏంటంటే లెథార్జీ, లేజినెస్ అని చెప్పచ్చు. ఆ లేజినెస్ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని అంటాడు ఒక సైకాలజిస్ట్. అన్ని ఈవిల్స్కి మనిషి దెబ్బతినడానికి, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడానికి కారణం ఏంటంటే లేజినెస్సే, ఆ లెథార్జీని అంటాడు. అందువల్ల అతనిలో అవుటర్ మోటివేషన్ అనేది ఎంతో కాలం ఉండదు. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అతను ఇక్కడ బలవంతంగా చదివి, బలవంతంగా ఏదైనా వర్కౌట్ చేసినా కూడా జాబ్లోకి వెళ్ళినప్పుడు, వర్క్ లైఫ్లో కూడా అతను ఎక్స్టీరీ ఎంప్లాయీగా ఉండిపోతాడు. అంటే బాస్ వచ్చి చూసినప్పుడు, గమనించినప్పుడు, సూపర్వైజ్ చేసినప్పుడు గబగబా యాక్టివ్గా పనిచేయడం, ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ తన పరిస్థితి మామూలే. రా కాఫీకి వెళ్దాం, రా క్యాంటీన్కి వెళ్దాం అనేసి తను చెడేది కాకుండా ఇతరులు కూడా చెడగొడతాడు ఈ అవుటర్ మోటివేషన్ ఉండేవాడు. ఇన్నర్ మోటివేషన్ ఉన్నవాడు స్వతహాగా అతనిలో రగులుతుంది, ఎ ఫైర్ ఇన్ ది బెల్లీ అంటాం. అందువల్ల అతను నాట్ ఓన్లీ స్టూడెంట్ కెరియర్, చదువుకునే ఆ ఎడ్యుకేషనల్ కెరీర్లోనే కాదు, ఈవెన్ వర్క్ లైఫ్లో కూడా అంతే కదా. చదువుకునేటప్పటి నుంచి కూడా అతను ఇన్నర్ మోటివేషన్తో బాగా చదువుకున్నాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, బాగా నేర్చుకున్నాడు, షైన్ అయినాడు. అండ్ వర్క్ లైఫ్కి వచ్చినా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ కంప్లీట్ చేసే వరకు, ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు, నిద్ర కూడా రాదు. అతన్ని వై థియరీ ఎంప్లాయ్ అంటాం. అంటే ఇన్నర్ మోటివేషన్తో ఉండి చదువుకొని పైకి వచ్చిన వాడు ఎంప్లాయ్ అయినాక, అంటే వర్క్ లైఫ్లో కూడా వై థియరీ ఎంప్లాయ్గా మాట్లాడు. అది వై థియరీ, ఎక్స్ థియరీ ఎంప్లాయ్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, ఒకసారి చూడండి. ఈ అవుటర్ ఇతరులు గుచ్చితేనే తండ్రి వాళ్ళ నాన్న గుచ్చి, లేరా చదువు, టైం అయింది, ఎగ్జామినేషన్ కదా, అర్లీ మార్నింగ్ 5 గంటల కన్నా కనీసం అని లేచి చదివించడము. నన్ను చదివితేనేరా నాకు లైఫ్, రేపు నాకు సేఫ్టీ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది అని అమ్మ నాన్న వాళ్ళు మాటి గుచ్చి అది ఎంతకాలం ఉంటుందంటే చాలా టెంపరీగా ఉంటుంది. అలాంటి వాడు పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి పూర్ ఫెలోస్ చూడు, కొంతమంది మనం న్యూస్లో వింటుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం. ఒక లేబర్, ఒక రిక్షా ఆటో డ్రైవర్, వాళ్ళ పిల్ల, అమ్మాయి, వాళ్ళ అబ్బాయి చాలా అభివృద్ధిలోకి వచ్చారు, టాప్ పొజిషన్కి వెళ్ళారు, గ్రూప్ ఆఫీసర్ అయినారు అని చెప్పి చూస్తుంటాం. ఒక హౌస్ వైఫ్, అంతెందుకు హౌస్ వైఫ్ అంటే హస్బెండ్ పని చేస్తున్నాడు, ఆవిడ ఏదో ఇంటర్ డిగ్రీ వరకు చదువుకుని, డిగ్రీ వరకు హౌస్ వైఫ్గా ఉంది. కానీ ఆవిడలో ఉన్న ఇన్నర్ మోటివేషన్, ఈవెన్ హస్బెండ్ మోటివేట్ కూడా చేయాలి, కానీ తనకు 10 మందిని చూసినప్పుడు, గొప్ప అచీవర్స్ వాళ్ళని చూసినప్పుడు కలిగేటువంటి ఇంకొంచెం ఇన్స్పిరేషన్, ఇన్నర్ మోటివేషన్ ఇంకొంచెం రగులుతుంది. ఆ రగిలి గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి హౌస్ వైఫ్స్ కూడా మనం చూస్తుంటాం. అదే మళ్ళా కొంచెం బాగా చూడు, పూర్ ఫెలోస్ నేను చెప్పింది. ఆర్డినరీ ఫ్యామిలీ,
లోయర్ మిడిల్ క్లాస్. మళ్ళీ ఈ మోటివేషన్ అనే విషయానికి వస్తే ఈ రిచ్ ఫ్యామిలీలో అప్పర్ మిడిల్ క్లాస్లో ఈ నీడ్ ఎందుకు ఉండదంటే వాళ్ళకి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎలాంటి అవసరం, ఎలాంటి కష్టాన్ని కలిగించరు. అందువల్ల వాళ్ళ డిసిప్లైన్ అనే మాటే ఉండదు. నీడ్ అనేటువంటి రోడ్లు వల్ల రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కాలం విలువ తెలియడం లేదు, డబ్బు విలువ తెలియకుండా పెంచారు. అందువల్ల వాళ్ళు ఆ డిసిప్లైన్ లేకుండా పోవడం వల్ల, మోటివేషన్ అనేది ఏమాత్రం లేకపోవడం వల్ల వాళ్ళు అచీవర్స్ కాలేకపోతున్నారు. అంటే ఇన్నర్ మోటివేషన్కి అవుటర్ మోటివేషన్కి ఉన్న డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ మోటివేషన్, అసలు మోటివేషన్ అనేది ఎప్పుడు రగులుతుంది మనిషిలో అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నెట్ క్వాలిటీ ఉండాలి. అదే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉండాలి. తనకు తాను డిసిప్లైన్, ఆ సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్నవాడికి ఇన్నర్ మోటివేషన్ వచ్చేస్తుంది, ఇంట్రిన్సిక్ మోటివేషన్ వస్తుంది. అది శాశ్వతంగా ఉండిపోతుంది అది. అండ్ అలాంటి వ్యక్తి ఒక యాస్పిరేషన్, జీవితంలో ఒక ఆశయాన్ని పెంచుకోవాలనుకుంటాడు, ఒక ఆశయాన్ని సాధించాలని అనుకుంటాడు, లైఫ్లో ఒక యాంబిషన్ పెట్టుకుంటాడు, ఒక యాస్పిరేషన్ అనేది పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇప్పుడు ఇలాంటి న్యూస్ చదివాడు అనుకో, ఒక లేబర్, ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకు పేదరికంలో కూడా, కష్టాల్లో కూడా అతను బాగా చదువుకొని పైకి వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ అయినాడు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు అని న్యూస్లో చూస్తుంటారు. ఒక హౌస్ వైఫ్ ఇలా సాధించిందా, మనం ఎందుకు సాధించలేకపోయినాం అనేటువంటి ఆ ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. లేదా ఒక గ్రేట్ రైటర్స్, అందుకే అంటాడు ఎప్పుడు కూడా మనిషి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, మనకు ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి ఒక గొప్ప పర్సనాలిటీస్ని గురించి చదవాలి. గ్రేట్ లీడర్స్, గ్రేట్ థింకర్స్ వాళ్ళని గురించి చదవాలి. ఇలాంటి న్యూస్లో చూడాలి ఇవన్నీ చెప్పినటువంటి అచీవర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది, ప్రేరణ అనేది కలుగుతుంది. ఇవన్నీ కూడా సోర్సెస్ అన్నమాట. అలాంటి వాళ్ళతో చేరాలి, మంచి వాళ్ళతో, ఒక పట్టుదల ఉండేవాళ్ళు, ఒక యాస్పిరేషన్ జీవితంలో ఉండే వాళ్ళతో చేరాలి. వాళ్ళకి ఆటోమేటిక్గా సెల్ఫ్ డిసిప్లైన్ వస్తుంది, ఇన్నర్ మోటివేషన్ వస్తుంది, ఇంట్రిన్సిక్ మోటివేషన్. దే విల్ బి సక్సెస్ఫుల్. సో టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అంటాడు. అలాగా నువ్వు చేరే స్నేహితులంతా కూడా హ్యాపీ, మెర్రీ మేకింగ్ ఫెలోస్, టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఇలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు నీకు మోటివేషన్ ఏముంది, సెల్ఫ్ డిసిప్లిన్ ఏముంది, జీవితాన్ని ఎలా సరదాగా గడపాలి అనేటువంటిది తప్ప మిగతా ఏది ఉండదు. సో ఇంకపోతే రోల్ ఆఫ్ ది నీడ్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది ఈ అచీవ్మెంట్లో, ఈ మోటివేషన్లో చూద్దాం. లాస్ట్ పాయింట్, నీడ్. ఉదాహరణకి ఒక అబ్బాయి అన్నాడు, చాలా లెథార్జిక్, చదువు అంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇంట్లో వాడికి కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, ఆర్థిక ఇబ్బంది అంటే తెలియదు, బాగా జరుగుతోంది, మంచి బట్టలు, మంచి భోజనం, మంచి సదుపాయాలు, లగ్జరీ లైఫ్లో గడుపుతున్నాడు పేరెంట్స్ వల్ల. మోటివేషన్ ఏముంది వాడికి? మోటివేషన్ లేదు, ఏమీ లేదు. అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదు, హ్యాపీగా గడిచిపోతాం జీవితం, చదువు మీద ఏమాత్రం అక్కర్లేదు. ఒక అబ్బాయి నేను చూసా ఫ్యామిలీలో, బాగా ఉన్నవాళ్ళు, వెళ్తుండే చదువు చదువుడు, ఒక అరగంట పుస్తకం పట్టుకోడు, 15 నిమిషాలు చదివి అంటే పక్కన పెట్టేసి మెల్లిగా తప్పుకుంటాడు, లేదా సినిమా చూస్తాడు. వాడికి గమనించాడు వాళ్ళ ఫాదరు, వీడికి ఏం చేయాలి, వీడిని ఎలా చేయాలి, కార్యోన్ముఖుని చేయాలంటే ఏంటి అని ఆలోచించాడు, తల బద్దలు పట్టుకున్నాడు. వాడికి ఒక వీక్నెస్ ఉంది ఆ అబ్బాయికి, చదువు కంటే కూడా డిగ్రీ చదువుతున్నాడు. ఆ డిగ్రీ చదువు మీద కంటే టెక్నికల్ నాలెడ్జ్ మీద, ఇప్పుడు వస్తున్నటువంటి ఐటీ లేటెస్ట్ టెక్నాలజీ మీద విపరీతమైనటువంటి క్రేజ్, దాన్ని నేర్చుకోవాలని ఎప్పుడు చూసిన సెల్ ఫోన్ చూడడం, ఆ టెక్నికల్ కంప్యూటర్లో టెక్నికల్ అన్నీ చూస్తుంటాడు. గమనించాడు బాగా, ఓహో ఇదే అని వాళ్ళ ఫాదర్ గమనించి అబ్జర్వ్ చేసి ఏం చేస్తే వాడిని కోర్స్ మార్పిచ్చేసి, డిగ్రీ చదువుతున్నాడు బీఎస్సీ, అది మార్పిచ్చేసి ఆ సైన్సెస్ని యానిమేషన్ కోర్స్, ఆ టెక్నాలజీ కోర్సులో పెట్టేశాడు. అంతే. ఒక గంట కూడా చదవని వాడు, ఈ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటివి గంట కూడా చదవని వాడు ఈరోజు గంటలు డే అండ్ నైట్ కంప్యూటర్ ముందర కూర్చోవడము, ఆ టెక్నికల్ థింగ్స్ అన్నీ నేర్చుకోవడము, యానిమేషను, ఇవన్నీ కూడా ఎంత అద్భుతం. అంటే అక్కడ వాడికి ఏంటంటే అన్ని ఇంట్రెస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంది. ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీద వాడిని పెట్టేస్తాడు. ఆ టెక్నికల్ నాలెడ్జ్ సబ్జెక్టులు ఎప్పుడైతే పెట్టాడో వాడిని విపరీతమైన మోటివేషన్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ అంటే అలాంటిది.
రోల్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పా. ఇప్పుడు లాస్ట్ రోల్ ఆఫ్ నీడ్ ఎలాంటిదో చెప్తాను. ఒక అబ్బాయి చదవడం లేదు, లెథార్జిక్గానే ఉంటున్నాడు, వీళ్ళలాగా నేను చెప్పిన కేసులాగా. అంటే ఫ్యామిలీ బాగానే ఉంది, జరుగుతుంది వాడికి. అలాంటి వాళ్ళే కదా చాలామంది లేజీగా ఉంటారు. కానీ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, చాలా చక్కగా ఉంది, బాగా చదువుకుంది, మంచి అందగత్తే, బ్యూటిఫుల్, వెరీ నైస్ లుకింగ్, గుడ్ పర్సనాలిటీ. ఇతను బాగానే ఉంటాడు, కానీ చదువు అయితే లేదు. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, చెప్పాడు, వ్యక్తపరిచాడు, నాకు బాగా చదువుకో ఉండాలి, నా ఆశయం ఇది. నా హస్బెండ్, ఇప్పుడు నా వుడ్ బి హస్బెండ్ హైలీ ఎడ్యుకేటెడ్గా కనిపించాలి, టాలెంటెడ్గా ఉండాలి, ఎలాంటి యాస్పిరేషన్ చెప్పింది ఆ అమ్మాయి యొక్క యాస్పిరేషన్. అంతే, ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, అది అతనికి నీడ్ మోటివేషన్ అంటారు దాన్ని. వెంటనే తన ఇంట్రెస్ట్ అంతా చదువు మీద పెట్టాడు. ఎందుకంటే నీడ్ కల్పిస్తున్నాడు. ఆ నీడ్ ఏంటి? ఆమెను మ్యారేజ్ చేసుకోవడం. అలా చదువుకొని మంచి నాలెడ్జ్తో, మంచి టాలెంట్తో చదువుకొని పైకి వస్తే, అభివృద్ధిలోకి వస్తే, గుడ్ అకాడమిక్ స్టడీస్ చేసి మంచి డిగ్రీ తీసుకుని బయటకు వస్తే చేసుకుంటాను అని చెప్పింది. పట్టుదలగా దాంట్లో దిగాడు, చదువుకుంటున్నాడు. సో ఇంట్రెస్ట్, నీడ్ అనేటివి మనిషి యొక్క మోటివేషన్కి ఇంకొంచెం ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తాయి. సో ఇన్నర్ మోటివేషన్, అవుటర్ మోటివేషన్, ఏదైనా సరే ఇన్నర్ మోటివేషన్ అయినా అవుటర్ మోటివేషన్ అయినా నీడ్ అండ్ ఇంట్రెస్ట్ విల్ ప్లే ఎ కీ రోల్. ఈ రెండు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనిషిలో ఎప్పుడు ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది స్వతహాగా వస్తుంది, కానీ ఇన్స్పిరేషన్ వల్ల కూడా వస్తుంది, నీడ్ వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా ఇన్స్పిరేషన్. ఒక జీవితంలో ఆశయం అనేది ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు యాస్పిరేషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది చాలా బలపడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇన్నర్ అండ్ అవుటర్ మోటివేషన్ ఇన్ బ్రీఫ్ యాజ్ అన్ ఇంట్రొడక్టరీ లెవెల్. ఇన్ ది నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లో మనం మోటివేషనల్ థియరీస్ గురించి అబ్రహాం మాస్లో ఏం చెప్పాడు, సర్ రోజర్స్ ఏం చెప్పాడు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.